దేవుణ్ణి దావీదు ఆధారంగా చేసుకున్నాడు. అయితే ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి గనక ఆధారంగా చేసుకుంటే దేవుడు అతనికి ఎలా ఉంటాడు, దేవుడు అతనికి ఏం చేస్తాడు. దావీదు కూడా దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు కదా, చేసుకోవడం వల్ల ఆయన ఏం సంపాదించుకున్నాడు, ఏ అనుభవాల్లోనికి వెళ్ళాడు ఆయన అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 3వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. కీర్తన గ్రంథం 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చాలు. ఇక్కడ ఈ 3వ కీర్తనలో దావీదు ఇలా చెప్తున్నాడు ఏమనంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అంటే దావీదుకి ఎవరంట ఆధారం? కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుడే ఆధారం, యెహోవాయే ఆయనకు ఆధారం. ఎవరికి? దావీదుకి. ఇప్పుడు దావీదు దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. ఆమేన్. మీకు అర్థమైంది కదా, దావీదు ఏం చేశాడండి? దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. అయితే దేవుణ్ణి ఆధారం చేసుకోవడం వల్ల దావీదు ఏం చేస్తాడు, లేదా దావీదు ఏం పొందుకున్నాడు, దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడు అని అంటే, ఆ వెంటనే అంటాడు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఎంత గొప్ప దీవెన పొందుకున్నాడో చూడండి. ఏం పొందుకున్నాడు ఆయన? సింపుల్గా చెప్పాలంటే పడుకొని లెగుస్తాడంట. అర్థమైందా మీకు? నిద్రపోయి మళ్ళీ మేలుకుంటాడంట. ఈ మాత్రం దానికి ఏం చేయాలి? చేసుకోవాలా? చెప్పండి. ఏంటి నిద్రపోవడానికి కూడా? మీరు, నాకు అర్థమైంది ఏంటంటే, ఏమీ చెప్పకపోతే ఏదో ఒకటి అంటాడు కాబట్టి ఒప్పేసుకుందాం అనుకుంటున్నారు మీరు. అసలు అడుగుదని చెప్పండి, మామూలుగా సహజంగా మీరు ఆలోచన చేయండి. మనం పడుకొని నిద్రపోయి లేవడానికి కూడా దేవుణ్ణి ఆధారం చేసుకోవాలా? ఇంకా మీరు అక్కడే ఉన్నారు. సరే, అయితే ఎందుకు ఆ మాట చెప్పాడు దావీదు అని అంటే, మనం ఏదో పైగా చెప్పేకూడదు, కానీ ఒకసారి ఆ కీర్తన ఎప్పుడు రాశాడో మనం ఆలోచన చేయాలి. ఆ కీర్తన ఏ సందర్భంలో రాశాడంటే, చూడండి, ఆ కీర్తన ప్రారంభంలోనే ఒక మాట ఉంటుంది. చదవండి ఎవరైనా సరే. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. చాలు. అబ్షాలోము అనే తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అంటే దావీదు లైఫ్లో అతడు ఎదుర్కొన్న అనేకమైన పోరాటాలు, శ్రమల్లో ఒక శ్రమ లేదా ఒక పోరాటం ఎవరి వల్ల వచ్చిందంటే, తన కుమారుడు, తన సొంత కుమారుడైన అబ్షాలోము వల్లే వచ్చింది. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. దానివల్ల దావీదు ఏం చేశాడంటే, తన కుమారుడైన అబ్షాలోము ఎదుటి నుండి ఏమైపోయాడంట? పారిపోయాడంట. అబ్షాలోము ఎదుటి నుండి పారిపోయాడు. అంటే అప్పటికే రాజు ఆయన ఎంతోమందిని జయించాడు, ఒక పెద్ద నగరిని కట్టాడు, ఎన్నో సైన్యాల్ని జయించాడు, ఎన్నో ఆశ్చర్యకరమైన విజయాలు దావీదు చూశాడు. కానీ ఇలాంటి దావీదు ఒక్కసారిగా తన కొడుకు ఎదుటి నుండి పారిపోవలసి వచ్చింది. అబ్షాలోము అనే తన కొడుకు నుండి పారిపోవలసి వచ్చింది. అలా పారిపోయిన సమయంలో ఈ కీర్తన రాశాడంట. ఈ కీర్తన రాసినప్పుడు ఆయన అంటున్నాడు ఏమనంటే, ప్రారంభంలోనే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు అని చెప్తూ ఇంకా అంటాడు ఏమనంటే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అంటే ఈ కీర్తన రాస్తున్న సందర్భం ఏంటి? అబ్షాలోము నుండి ఆయన పారిపోతున్నాడు. అప్పుడంట ఆయన పారిపోతున్నప్పుడు అందరూ అనుకునేవారంట ఏమని? దేవుడు కూడా, చెప్పండి, దేవుడు కూడా దావీదుని ఈసారి రక్షించలేడు, తన కొడుకు చేతిలో నుండి దావీదుని ఎవడో తప్పించలేడు, దావీదుకి రక్షణ దేవుని వల్ల కూడా కలగదు అని అనేకులు చెప్పుకునేవారంట. మీకు అర్థమైందా? మన కోసం కూడా ఇలాగా చెప్పుకుంటారు కదా చాలామంది. ఇంకా వాడు బాగుపడడు, ఇంకా వాడికి స్వస్థత రాదు, ఇంకా ఈ దెబ్బతో వాడి పని అయిపోయింది, వాడి జీవితం క్లోజ్, వాడి చాప్టర్ క్లోజ్ అని చెప్పి చాలాసార్లు మన కోసం కూడా జనాలు చెప్పుకుంటారు. పాపం దావీదు కోసం కూడా అలాగే చెప్పుకున్నారంట. ఏమనంటే, ఇక దావీదుకి దేవుని వలన కూడా రక్షణ దొరకదు, దేవుడు కూడా అతన్ని కాపాడలేడు అని చాలామంది ఆయన కోసం చెప్పుకునేవారు. మీరు చెప్పండి, అసలు దావీదు ఆ సమయంలో తన సొంత కొడుకే ఎన్నో చేశాడు వాళ్ళ కోసం,
ఎన్నో గొప్ప విజయాలు పొందుకున్నాడు, ఒక నగరిని కట్టాడు, చక్కగా పరిపాలన చేశాడు. అలాంటి దావీదు తన సొంత కొడుకు వల్ల, అతని తిరుగుబాటు వల్ల కలిగిన శ్రమ నుండి తప్పించుకొని పారిపోతున్నాడు. తన జీవితంలో సౌలు వల్ల తరమబడి పారిపోయాడు, ఇప్పుడేమో తన సొంత కొడుకు వల్లే తరమబడుతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రజలందరూనేమో ఇలా అనుకుంటున్నారు, ఇంకా అతడికి దేవుడు వల్ల కూడా రక్షణ దొరకదని. అలాంటప్పుడు ఒకవేళ అదే పరిస్థితుల్లో మీరుంటే గనక మీకు నిద్ర పడుతుందా? చెప్పండి, నా మాట మీకు అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? ఎందుకంటే మనకు కూడా కొన్ని ఇబ్బందులు లేదా కొన్ని ఒత్తిళ్ళు, కొన్ని శ్రమలు, పోరాటాలు మనకు ఎదురైనప్పుడు తినడానికి అంటే తినాలన్న ఆశ ఉండదు, నిద్ర కూడా రాదు. మీలో ఎవరికైనా సరే అలాంటి శ్రమలు ఎదుర్కొనే అనుభవం ఉందా? సరిగ్గా నిద్రపోలేని, అంటే నిద్రపోదామన్నా సరే అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా. అలాంటి పరిస్థితులు ఎన్నిటినో మీరు కూడా ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు దావీదు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఏమంటాడంటే ఆయన, నేను నిద్రపోనేమో, నాకు నెమ్మది ఉండదేమో, నాకు విశ్రాంతి రాదేమో అనుకుంటున్నారేమో, నా కోసం మీరు ఎన్నైనా అనుకోండి, యెహోవా నాకు ఆధారం. కాబట్టి నేను ఏం చేస్తాను? చక్కగా పండుకొని నిద్రపోయి మేల్కొంటాను. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు చెప్పాడు ఆ మాట? అంటే నిద్ర కూడా సరిగ్గా పట్టని పరిస్థితులు, అసలు పడుకుందామంటే మనసులో నెమ్మది లేని, మనశ్శాంతి లేని పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు కూడా దావీదు దేవుణ్ణే ఆధారంగా చేసుకున్నాడు. అందుకనే దావీదు అంటాడు ఏమనంటే, యెహోవా నాకు ఆధారం, కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. మళ్ళీ ఈ మాట ఎందుకు అన్నాడు ఆయన అని అంటే, మనం కూడా చూడండి, కొన్ని శ్రమల వల్ల నిద్రపోతూ ఉన్నప్పుడు లాస్ట్లో ప్రార్థన చేసుకుంటాం నిద్రపోయే ముందు. ఏమనంటే, ప్రభువా నేను పడుకుంటున్నాను కదా, ఇలాగే నీ రాజ్యం వచ్చేయాలని. మీరు నవ్వుతున్నారు కానీ మీరు చేసే ఉంటారు కదా చాలాసార్లు ఆ ప్రార్థన. ఎందుకు వచ్చిన బ్రతుకు? మళ్ళా ఉదయం లేచి రోజుని ఎదుర్కోవాలంటే నాకు భయం కలుగుతుంది, ఉదయం అవుతుందంటే నాకు భయం కలుగుతుంది, ఎప్పుడు ఏది వినాలో, ఏది జరుగుతుందో, ఎవరు ఏమంటారన్న భయం కలుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఈ నిద్రలోనే, చెప్పండి, నిద్రలోనే చనిపోతే బాగుంటుందని మనం కూడా అనుకుంటాం. నిజంగా దావీదు పరిస్థితి కూడా అలాంటిదే. ఎందుకంటే సొంత కొడుకే తరుముతున్నాడు, సొంత కొడుకే చంపాలని చూస్తున్నాడు. అందులోనూ అందరూనేమో ఏమంటున్నారు, దేవుడి వల్ల కూడా ఇతనికి ఏమీ కలగదనుకుంటున్నారు. కానీ ఇలాంటప్పుడు చెప్తున్నాడు, మీరు నా కోసం ఎన్నైనా అనుకోండి, యెహోవా నాకు ఆధారం, కాబట్టి నేను చక్కగా నిద్రపోతాను, మళ్ళీ తిరిగి లెగుస్తాను. ఆ కింద అంటాడు ఏమనంటే, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. చూడండి, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు కాబట్టే అలాంటి సమయంలో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా నెమ్మదితో ఆయన బ్రతకగలిగాడు. ఆమేన్. ఈరోజు ఈ సమయంలో మీకు కూడా అటువంటి నెమ్మది కావాలంటే దేవుణ్ణే ఆధారంగా మీరు చేసుకోండి. ఎవరి వల్ల కూడా ఏం జరగదు. నిజంగా ఆ సమయంలో దావీదు యోవాబుని ఆధారంగా చేసుకోవచ్చు. యోవాబు ఉన్నాడు కదా, నాకు యోవాబు వెళ్ళి అవసరమైతే అబ్షాలోముని చంపేస్తాడు. లేకపోతే అభిషైని ఆధారం చేసుకోవచ్చు, లేదా మరొకరిని ఎవరినైనా ఆధారం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎవరిని ఆధారం చేసుకోలేదైనా. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఆధారం చేసుకున్నా వాళ్ళందరూ మనుషులే, వాళ్ళ నెమ్మదినికి రాదు. 10,000 మంది దండెత్తి వచ్చిన, ఆయన చుట్టూ మోహరించిన, ధైర్యంగా, సమాధానముతో, నెమ్మదితో, ప్రశాంతంగా, ఏం జరగలేదు అన్నట్లుగా నిద్రపోవాలంటే ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుణ్ణే. మీకు అర్థమైందా? కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకుంటే చక్కగా పడుకుంటాం, లెగుస్తామన్నారు మీరు ఇందాక. అది కాదు ఎందుకు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, అసలు నిద్ర కూడా సరిగ్గా పట్టని పోరాటాల్లో, నిద్రపోయి అలాగే చచ్చిపోతే బాగుంటుంది అనుకునే సమయాల్లో కూడా నెమ్మదిగా బ్రతకగలిగాడంటే అక్కడ కూడా, ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణే ఆధారంగా ఆయన చేసుకున్నాడు. దేవుణ్ణి ఆధారంగా చేస్తున్నాడు కాబట్టే దేవుడు అంత గొప్ప నెమ్మదిని ఆయనకి అనుగ్రహించాడు. నిజమే, వాక్యంలో చెప్పబడింది కదా, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. నిజమే, మన జీవితాలకి పోరాటాలు రావని నేను చెప్పట్లేదు. ఎందుకంటే బాల్యము నుండి ఆధారంగా దేవుణ్ణే కలిగి ఉన్న దావీదు జీవితానికి కూడా ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. కానీ వచ్చిన నెమ్మదిగా బ్రతకగలిగాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. కాబట్టి మనం భయపడిపోయి, కంగారు పడిపోయి,
తొందరపడిపోవడం కన్నా, అది అలాగా ఇది ఎలాగా వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా ఏదేదో అనేసుకోవడం కన్నా, ఒకటి దేవుడి మీద ఆధారపడండి, ఆయన మీద ఆనుకోండి. ఆయన మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా మిమ్మల్ని కాపాడతాడు, మిమ్మల్ని చేస్తాడు. ఆయన మీ హృదయాలకి నెమ్మదినిస్తాడు. ఆయనను అలా ఆధారంగా చేసుకున్నాడు కాబట్టే దావీదు అలాంటి భయంకరమైన పోరాటములో కూడా ఆయన ఏమయ్యాడు చెప్పండి? బ్రతికి, నెమ్మదితో బ్రతికి ఆయన బయటికి రాగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అలాంటి శ్రమల్లో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం. మానసికంగా ఎంతో ఒత్తిడి అనేది అనుభవించి ఉంటాడు. నిజంగా తన చుట్టూ ఉన్నవారు అందరూ బాధించేవారు ఎక్కువైపోయారు, దేవుడి వల్ల కూడా ఏం జరగదని చెప్పేవారు ఎక్కువైపోయారు. కానీ అలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా బ్రతకగలిగాడంటే దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి, ఇంకా దావీదు దేవుణ్ణి